బైక్ నుంచి ఆర్టీసీ బస్సు దాకా ప్రయాణ సాధనం ఏదైనా ఆ రోడ్డుపై ప్రయాణిస్తే కూసాలు కదిలిపోవాల్సిందే. మనిషైనా బండైనా షెడ్డుకు వెళ్లాల్సిందే. అయినా సరే గత్యంతరం లేక ప్రాణాంతక ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో వారి సమస్యల కంటే ఈ నరక ప్రయాణమే వారిని మరింత బాధిస్తోంది. ఏళ్ల తరబడి నిర్వహణ లేక మరమ్మతులకు నోచుకోక అడుగుకో గుంట గజానికో గొయ్యిలా మారిన రహదారి దుస్థితిపై మహానాడు ప్రత్యేక కథనం. ఇది దారి కాదురా బాబు, యమలోకానికి రహదారి అంటూ ప్రజలు గగ్గోలు పెట్టుకుంటున్నారు. ఇంతకీ ఇది ఎక్కడా అనుకుంటున్నారా? అది ఏపీలోని గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే మార్గం. నిత్యం వేలాది మంది ప్రజలు బస్సులు, ఆటోలు, సొంత వాహనాలు నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రయాణం చేసే క్రమంలో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటామా లేదా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. 25 కిలోమీటర్ల మేర ఉండే ఈ రహదారి మొత్తం సింగిల్ రోడ్డే. బస్సు, లారీ వంటి పెద్ద వాహనాలు ఓ వైపు నుంచి వెళ్తుంటే మరోవైపు ఇంకో వాహనం వెళ్లే పరిస్థితి ఉండదు. నిత్యం ఈ రహదారి మీదుగా వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి పక్కనే కాలువ పారుతూ ఉంటుంది. ఒక్కోసారి అదుపు తప్పి వాహనాలు కాలువలో పడుతుంటాయి. కార్లు, బస్సులు వేగంగా వెళ్తూ ఉండడం వల్ల నియంత్రణ తప్పి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ద్విచక్ర వాహనదారులకు ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణ సంకటమే. రహదారి మధ్యలో గోతులు ఏర్పడడంతో పాటు ఒకవైపు పల్లం, మరోవైపు ఎత్తుగా ఉండడం వల్ల వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీక్లీలో ఈ రోడ్లో ఇక్కడే దగ్గరగా 2-3 యాక్సిడెంట్ అవుతాయి కంపల్సరిగా. రీసెంట్గానే మా ఫ్రెండ్స్ ఇద్దరు పడ్డారు అక్కడ కుర్రోళ్ళు ఇక్కడే ఈ రోడ్లో. అంటే ఎదురుగా వచ్చే బస్సు వాడు ఏంటంటే కరెక్ట్గా వస్తున్నాడు, వాడి రూట్లో వాడు వస్తున్నాడు, మా రూట్లో మేము వెళ్తున్నాం. కానీ అది గుంట అనేది వచ్చేసేపటికి బస్సు అటు ఎడ్జ్కి వంగింది. అంటే బస్సు మా మీదకి వచ్చేసిందని చెప్పేసి మేము ఎడ్జుకుండేపటికి ఆ గుంటలో పడిపోయి మేము పక్కన పడిపోయాం. భవానీలు కూడా వెళ్తున్నారు, భవానీలు కూడా గుద్దేసేసింది బస్సు. అప్పుడు బస్సు కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. అది సార్ మా పరిస్థితి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు, ఈ రోడ్లు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ప్లీజ్ ఇది కొంచెం అర్థం చేసుకొని ఈ రోడ్డును పట్టించుకుంటే చాలు సార్. మాకు మానుకోండి కాదు సార్, దగ్గరగా కలాపాంలో రోడ్డు కాడి నుంచి ఎగ్జాక్ట్గా నా పునాదిపడి చెరువు వరకు అంటే దగ్గరగా 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దాకా కూడా రోడ్డు బాగా సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఏఎన్ఆర్ కాలేజీ కాడి నుంచి పునాదిపడి చెరువు వరకు రోడ్డు అనేది బాగా అసలు. చాలా వరకు ఏంటంటే యాక్సిడెంట్లు చాలా అయిపోతున్నాయి. నిన్న రీసెంట్గా ఒక అమ్మాయి, అబ్బాయి ఫ్యామిలీ 2 పిల్లలు కలిసి పడిపోతే వాళ్ళని మేము వెళ్ళి లేపుకున్నాము. అది కాకుండా నిన్న రీసెంట్గానే ఇక్కడికి వ్యాన్ ఇటు పక్కన కాలువ 2 కాలువ మధ్యలోనేమో బస్సు అదేంటి వ్యాన్ వెళ్ళిపోయింది. చాలా వరకు యాక్సిడెంట్ జరుగుతుంది సార్ ఈ రోడ్లో. వీక్లీలో 2-3 యాక్సిడెంట్లు అవుతున్నాయి కంపల్సరీగా. నిత్యం తమ జీవనోపాధి కోసం విజయవాడ వెళ్లాలి అంటే ఈ రోడ్డు మీదుగానే వెళ్లాలి. రాత్రి వేళలో ఈ మార్గం గుండా ప్రయాణిస్తే ఇళ్లకు వెళ్తామో లేదో ప్రతిరోజు భయపడుతూ వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని కృష్ణా జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి. ముఖ్యమంత్రులు ఎందరో వస్తున్నారు, పోతున్నారు. నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేసే ప్రజా నాయకులు లేకపోవడం దౌర్భాగ్యమని ప్రయాణికులు వాపోతున్నారు. నేను డైలీ మార్నింగ్ 6 కాడ నుంచి నైట్ ఈవినింగ్ 11 వరకు కూడా నేను వర్క్ చేసుకొని నేను ఇటు మానకొండ అంటే కరెక్ట్గా మానకొండ స్టార్ట్ అయ్యి విజయవాడ బెంచ్ సర్కిల్ దాకా వెళ్తానండి. విజయవాడ బెంచ్ సర్కిల్ కాక ఇక్కడ మానకొండ నుంచి మళ్ళీ కంకిబడి వరకు కూడా రోడ్డు అనేది అసలు బాగోదు. నేను మార్నింగ్ టైంలో కూడా బస్సులో కూడా వాళ్ళు కూడా ఎట్టబడితే అట్ట వచ్చేసేస్తారు. వాళ్ళు డూమ్ కూడా కొట్టరు, లైటింగ్ కూడా బాగోదు. అసలు యాక్చువల్గా ఏంటంటే రోడ్డు అనేది మాకు అసలు అనుకూలంగా లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ అసలు మాకు రోడ్డు అనేది అసలు సరిగ్గా లేదు. మానకొండ నుంచి ఇక్కడ మన పునాదిపడి చెరువు వరకు కూడా బాగా సార్. నైట్ టైము నేను 11ంటికి వస్తాను. నైట్ టైం కూడా వచ్చేటప్పుడు కూడా ఒక్కోసారి నేను ఇక్కడ కూడా పడ్డాను, రోడ్లోనే పడ్డాను చాలా వరకు. ఇప్పుడు ఈ రోడ్డు అనేది పట్టించుకోవట్లేదు ఎవరు కూడా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. సార్ ఇది ఎప్పటి నుంచి అంటే నా చిన్నప్పటి నుంచి వరకు చూస్తున్నాను సార్. నాకు ఇప్పుడు 25 ఇయర్స్. ఈ 25 ఇయర్స్ నుంచి నేను ఇలాగే చూస్తున్నాను రోడ్డు. అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు వేస్తున్నారు కానీ కంప్లీట్గా ఒక రోడ్డు అనేది ఫినిష్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆ గుడివాడలో చూసుకుంటేనేమో ఏఎన్ఆర్ కాలేజీ కాడేమో అక్కడ అది అలా వదిలేసారు. తర్వాత కొంచెం ఎదురు చూస్తేనేమో అక్కడ నుంచి మొత్తం అంటే ప్యాచ్ వర్క్లు చేసుకుంటూ వెళ్తున్నారే కానీ కంప్లీట్గా అనేది జరగట్లేదు వర్క్ అనేది.
గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు పరిస్థితి గురించి రాజేష్ అనే ఆటో డ్రైవర్ 10 సార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అధికారులు మాత్రం రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయని చెప్పినా పనులు మాత్రం చేపట్టలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గుడివాడలోని జగనన్న కాలనీ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని హుటాహుటిన ఏఎన్ఆర్ కాలేజీ నుండి గుడివాడ వరకు రోడ్డు వేశారు. ముఖ్యమంత్రులు ప్రయాణించడానికి మంచి రోడ్లు కావాలి, కానీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజల గురించి మాత్రం పట్టించుకోరా అని ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వమైనా వారి బాధలు చూసి రోడ్డును బాగు చేస్తుందని ఆటో డ్రైవర్ ఆశిస్తున్నారు. ఏమండి, మాది కలవపాముల. నేను ఆటో తోలుతాను. నా పేరు రాజేష్. నేను ఆటో జీవనోపాధి కోసం రోజు పొద్దున్నే 9 కాడ నుంచి రాత్రి 9 వరకు నేను ఆటోనే తోలుతాను ఈ రోడ్లోని. ఈ రోడ్లో గోతులు పూడ్చమని ఆల్రెడీ స్పందనలో కంప్లైంట్ 10 సార్లు పెట్టుంటాను. బందర్లో పెట్టినాయి, కలెక్టర్ ఆఫీస్లో పెట్టినాయి. మన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో డివైడ్ అవ్వక ముందు కాడ ఇండియాలో మొత్తం కృష్ణా జిల్లా మొత్తం ఉన్నప్పుడు పెట్టాను. ప్లస్ మామూలు తర్వాత కృష్ణా జిల్లా విడిపోయిన తర్వాత కూడా పెట్టాము. అయినా సరే 10 సార్లు కంప్లైంట్ పెట్టాము. అధికారులు నాకు ఫోన్ చేసి ఏమండి మీ కంప్లైంట్ మేము సేకరించాము, నేను ఆల్రెడీ మీ కంప్లైంట్ మేము రాసుకున్నాము, మీకు ఈ రోడ్డు గోతులు పొడతా కాడ 80 లక్షల కాడ గ్రాంట్ అయినాయి అని చెప్పారు. అధికారులు నాకు ఫోన్ చేశారు, నాతో మాట్లాడారు, నాకు ఛార్జ్ షీట్ కార్డు ఇచ్చారు. వాళ్ళు స్పందనలో కంప్లైంట్ పెట్టినందుకు ఛార్జ్ షీట్ కార్డు ఇచ్చారు నాకు. అది కూడా ఉంది ఆల్రెడీ ఇంటికాడే. ఈ రోడ్డు గురించి అసలు ఎవరో పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ జగన్ గారు సీఎం గారు గుడివాడ వచ్చినప్పుడు ఎమ్మెల్యే కొడాలి నాని గారు అయితే అక్కడ కాలేజీ ఏఎన్ఆర్ కాలేజీ కాడ నుంచి అటు వరకే అంత లెక్క రోడ్డు వేశారు. యువతల మట్టికి రోడ్డు వేయలా. ఈ రోడ్డు ఇక్కడ నుంచి పునాదిపాడు చెరువు వరకు రోడ్డు అలాగే ఉంటుంది. అన్ని గోతుల రోడ్లే, పెద్ద గోతులు పడినాయి. ఈ రోడ్లో దగ్గర బోల్డ్ అంది. రోజుకి 2-3 యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. బైక్ వాళ్ళు పడినాయి, ఆటోలు. ఆల్రెడీ నా ఆటోనే పడింది ఒకసారి. పునాదిపాడు చెరువు దాటినాక అక్కడ పెద్ద గోతులో పడిపోతే ఇద్దరు గ్లాసు పగిలిపోయింది. ఈ ఆటో మొత్తం ఒక పక్క బెండ్ అయిపోయింది. అయినా సరే మేము అధికారులు కంప్లైంట్ పెట్టినా సరే అధికారుల కాడ ఎవరో స్పందించలేదు. 80 లక్షలు వచ్చినాయని చెప్పి అధికారులు చెప్పారన్నారు కదా, తర్వాత నేను కంప్లైంట్లో కంప్లైంట్ పెడితే అధికారులు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఏమండి ఈ రోడ్డు గోతులు పూడ్చాంటి వరకు కొత్త రోడ్డు అయితే యాత్రకైతే ఇప్పుడు కుదరదు, మాకు అవకాశం లేదు. ఈ గోతులు పూడతాకైతే 80 లక్షలు గ్రాంట్ అయినాయి. మేము మొదలెడతాం 23 ఆగస్టు కల్లా అయిపోద్దని నాకు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఇచ్చారు. వాళ్ళు అధికారులు సంతకాలు పెట్టి ఇంజనీర్ కాడ నా చేత సంతకం పెట్టించుకుని నాకు పేపర్ ఇచ్చారు. ఈ రోడ్డు ఒకటిను కలవపాములట్టు వేమన్ రోడ్డు అదండి, అది కాడ ఇచ్చారు నాకు. అది ఆ కంప్లైంట్ కాడ ఇచ్చారు. అది ఇందుపల్లి అక్కడ ఇందుపల్లి ఇంజనీర్ గారు ఉన్నారు. ఇంజనీర్ కాడ కూడా నన్ను క్యాకేసి ఇందుపల్లి వెళ్తే ఇందుపల్లి ఏమండి ఆ రోడ్డు కాడ సెలక్షన్ అయింది. వేమన్ నుంచి కలాపంలో వచ్చే రోడ్డు కాడ సెలక్షన్ అయిందండి. అది కూడా మేము తొందరలో సెప్టెంబర్ కల్లా 23 సెప్టెంబర్ కల్లా మీకు కంప్లీట్ చేసేస్తామని నాకు వాళ్ళు కాగితం ఇచ్చారండి. గ్రాంట్ చేసిన కాగితం ఇదిగోండి, గ్రాంట్ అయ్యింది పలానా కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ పేరు కాడ ఉంది దాంట్లో. కాంట్రాక్టర్ ఇంత గ్రాంట్ అయింది కాడ ఆ అమౌంట్ కాడ వేసి నాకు పేపర్ ఇచ్చారు. నేను సంతకం పెట్టి తీసుకుని నా దగ్గర పెట్టుకున్న ఆ కాగితం అదొకటి, ప్లస్ విజయవాడ రోడ్డు ఒకటి. ఈ 2 కంప్లైంట్ పెడితే స్పందనలో ఆ 2 కాగితాలు నాకు ఇచ్చారు అధికారులు. 80 లక్షలు వచ్చినాయి అన్నారు కదా, అధికారులు చెప్పారు కదా, మరి గోతులు పూడ్చారా? పూడవలేనండి, పూడవల. 80 లక్షలు వచ్చినాయి అని చెప్పారు, గ్రాంట్ అయిందండి మేము వేస్తామని చెప్పారు అంతే. 23లో చెప్పింది నాకు ఆ మాట. ఆల్రెడీ నేను 2-3 సార్లు ఫోన్ చేశాను, ఏమండి వేస్తాము అన్నారు అంతే. మళ్ళీ తర్వాత నేను స్పందనలో మళ్ళీ కంప్లైంట్ పెట్టినా రెస్పాన్సిబిలిటీ లేదు. అది ఒక్క అధికారులు రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు ఎన్నిసార్లు అడిగినా అసలు అలాగే చెబుతున్నారు. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతానికి మేము అయితే అధికారులను అక్కడ ఉన్న ఎమ్మెల్యేను అధికారులను అడిగితే ఏమండి మేము ప్రస్తుతానికైతే గోతులు అయితే పూడుస్తాము, రోడ్డు అయితే ఇప్పుడు వేయమని చెప్పారు. మరి ఎంతవరకు అయితే పోడాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దగ్గర 6 నెలలు దాటిపోయింది కదా, 9 నెలలు ఇప్పుడు వచ్చి. ఈ 9 నెలలు అయితే గోతులు అయితే పూడ్చలా, ఇంతవరకు అయితే గోతులు పూడ్చలేదు. ప్రభుత్వం తలుచుకుంటే సముద్రం మీదే బ్రిడ్జిలను కడుతున్నటువంటి హై టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే రహదారిని ప్రభుత్వం పట్టించుకోవడంలో నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తుందో ఈ రహదారి వెంబడి ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి గుడివాడ నుంచి వెంటప్రగడ, మానకొండ మీదుగా విజయవాడ వెళ్లే రహదారిని 3 నియోజకవర్గాల శాసనసభ్యులు ఆర్ఎంబీ అధికారులు పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ రహదారిని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.